నరేష్ రెడ్డి గారికి 35 ఏళ్ళ నుంచి ఆయన చరిత్ర ఒక ఓపెన్ బుక్. అది పెద్దలు చెప్పినారు అందరికీ, నాకంటే కూడా వారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే వారితో ఎక్కువ టైం స్పెండ్ చేసి, ఈ ప్రాంతంతో ఎక్కువ స్పెండ్ చేసి ఫ్యామిలీ కంటే కూడా. మేము ఎన్నో హైదరాబాద్లో పుట్టి పెరిగి ఆడనే సంవత్సరం జరిగింది. సో ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నియోజకవర్గంలోనే లేదా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. హైదరాబాద్ కూడా నాకు తెలిసి నెలకు 2 రోజులు 3 రోజుల కంటే కూడా ఎక్కువ, నాకు తెలిసి వారం కంటే ఎక్కువ కూడా ఆయన ఎప్పుడు స్పెండ్ చేయలేదు. ఆ 8 రోజులు హాస్పిటల్లోనే హైయెస్ట్ స్పెండ్ చేసి ఉండొచ్చు లాస్ట్ ఆయన ప్రాణం పోయే మొదలు. మరి సారీ, మా మిత్రుడు మురళీధర్ రెడ్డి గారి పేరు చెప్పలే, నా సోదరుడు. అట్లనే సో మీ అందరు నేను ఒకటే కోరేది, ఇన్నేళ్ళు మీరు నరేష్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, అట్లా నరేష్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు. అదేవిధంగా నేను వాళ్ళ కొడుకులాగా నేను కూడా తప్పకుండా మీ అండగా ఉంటా. మీరు నాకు అదే విధంగా ఆ ప్రేమ సాపియాలని నేను కోరుతున్నాను. మరి 23 నాడు కొద్ది పెద్ద ఎత్తున సంవత్సరికము అట్లనే విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. పెద్దలు మా గాడ్ ఫాదరు చాలా ఈ ప్రాంతానికి చాలా అంటే అందరికి తెలిసిన వ్యక్తి ఆర్ సురేందర్ రెడ్డి గారి చేయి మీద చేసుకోవడం జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి అందరు పెద్ద పెద్ద నాయకులు చూడడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా తప్పకుండా, అంటే ఎవ్రీ టైం ఏ ఫంక్షన్ అయితే మీ అందరితో ఇంటరాక్షన్ అయితే లేదు. ఎందుకంటే ఆ రష్ మాస్ పబ్లిక్ వచ్చే వరకు క్రౌడ్లో ఇంటరాక్ట్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఈ కార్యక్రమం మొదలే చేద్దామనే అందరి సలహా మీద ఈ ప్లాన్ చేసి అలా ఈ లంచ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ రోజు కూడా మీరు పెద్ద ఎత్తున అందరూ మీ మీడియా సోదరులు అందరూ కూడా జర్నలిస్ట్ బ్రదర్లు అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా ఇన్నేళ్ళు 35 ఏళ్ళు నరేష్ రెడ్డి గారి పైన చూపించిన ప్రేమ అది కూడా మీ మళ్ళీ అదే రోజు కూడా అట్లా కూడా వచ్చి చూపించే ప్లీజ్ అది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరు కూడా థ్యాంక్ యూ, ఇంత దూరం వచ్చిండ్రు ఈ ఎండలో కూడా థ్యాంక్ యూ.